ఫ్రంట్ టిల్ట్ కనుక వీక్ గా ఉంటే ఈ వేరియేషన్ లో ఒకసారి ట్రై చేయి, కరెక్ట్ గా పర్ఫామ్ చేయి, నీ ఫ్రంట్ టిల్ట్ కి మంచిగా పంప్ వస్తుంది. ది గెయిన్ సిరీస్ లో డే 2 ఈ రోజు షోల్డర్ లో ఓన్లీ ఫ్రంట్ టిల్ట్ కోసమే రీల్. ఈ సిరీస్ లో ప్రతి మజిల్ ట్రైన్ చేసి చూపిస్తా అన్న కదా, ప్రతి మజిలే కాదు మామ, ప్రతి మజిల్ లో ఈచ్ పార్ట్ ట్రైన్ చేసి చూపిస్తా. ఈ రోజు ది గెయిన్స్ డే 2 లో ఓన్లీ ఫ్రంట్ టిల్ట్ కి 3 వేరియేషన్ చూపిస్తా. ఈ ఫ్రంట్ టిల్ట్ ని టార్గెట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడతాయి. వీడియోని సేవ్ చేసుకో, ఫ్రంట్ టిల్ట్ ని ట్రైన్ చేసేటప్పుడు యూస్ చేసుకో. ఇంక మన 3 వేరియేషన్స్ వచ్చేసరికి ఫస్ట్ వేరియేషన్ ఈజెడ్ బార్ తో షోల్డర్ ప్రెస్. నేను ఎల్బోస్ ఎలా అయితే ఫ్రంట్ కి స్ట్రైట్ గా పెట్టానో అదే విధంగా మీ ఫ్రంట్ టిల్ట్ ని నొక్కండి పైకి. బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నా, కరెక్ట్ గా గమనించు. ఇలా 3 సెట్స్ 15 to 18 రెప్స్ చేయి. సెకండ్ వేరియేషన్ హ్యామర్ గ్రిప్ రోప్ ఫ్రంట్ రైస్ లేదా హ్యామర్ గ్రిప్ డంబుల్ ఫ్రంట్ రైస్. మీ కన్వీనియంట్ బట్టి రెండిట్లో ఒకటి చేయండి. ఇవి కూడా 3 సెట్స్ చేయండి, 15 to 18 రెప్స్ చేయండి. ఫ్రంట్ రైస్ చేసేటప్పుడు నెగిటివ్ రెప్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అంటే లైక్ పై నుంచి కిందకి వెళ్ళేటప్పుడు నీ డంబుల్ని ఫ్రంటల్ మీద ప్రెషర్ పెడితే మెల్లగా కిందకి తీసుకెళ్ళాలి అంతే. మన లాస్ట్ వేరియేషన్ డంబుల్ షోల్డర్ ప్రెస్. డంబుల్ షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు మీ వ్రిస్ట్ గమనించండి. చాలా మంది వ్రిస్ట్ ని వెనక్కి కొంచేస్తారు. వ్రిస్ట్ ని స్ట్రైట్ గా ఉంచి ఎల్బోస్ కొంచెం ముందుకు తెచ్చి షోల్డర్ డంబుల్ ప్రెస్ పర్ఫామ్ చేయి. ఇలా చేస్తే నీ ఫ్రంట్ డెల్ట్ మాత్రం ఇన్వాల్వ్ అయింది, మంచిగా ఇన్వాల్వ్ అయింది. అర్థమైందిగా ఫ్రంట్ డెల్ట్ ని ఎలా ట్రైన్ చేయాలో. ఫ్రంట్ డెల్ట్ అయిపోయింది, తర్వాత వీడియో మిడిల్ డెల్టా రేట్ డెల్టా ఏ డెల్ట్ కావాలి కామెంట్ చేయి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెప్తేనే తెలిసేది. మరి వర్కౌట్స్ తెలియక బాధపడుతున్నా ఈ ఫ్రెండ్ కి రీల్ షేర్ చేయి. ఈ సిరీస్ వాడికి బాగా ఉపయోగపడింది. ఇంకా ప్రతి సండే ప్రభాస్ ఏదో ఒక మూవీ చూస్తా. ఈ సండే అలా సలార్తో ఎండ్ చేశా.